అందరికీ నమస్తే అండి. ఇప్పుడే ఒక బ్రేకింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో లిస్ట్ వచ్చింది. యాక్చువల్లీ మూడో లిస్ట్ ప్రకారం మూడో లిస్ట్ కోసం 4-5 రోజుల నుంచి వైసీపీ శ్రేణులు, రాష్ట్ర రాజకీయ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది రిలీజ్. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది 9:38కి రికార్డ్ చేస్తున్నా. నేను హనుమాన్ మూవీకి వెళ్ళొచ్చాను ఇప్పుడే. హనుమాన్ ప్రీమియర్ షో మూవీ ఉంటే దానికి వెళ్ళొచ్చాను. రివ్యూ రేపు పొద్దున్న చేస్తాను. రిలాక్స్డ్గా రేపు మార్నింగ్ క్లియర్గా రివ్యూస్ అన్నీ చెప్తాను. సో వైసీపీ థర్డ్ లిస్ట్లో చాలా మార్పులు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేబీ ఇంకో లిస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ప్రకాశం జిల్లాకు సంబంధించి దీనిలో లిస్ట్ లేదు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా లేదు, అది కూడా మార్పులు లేవు. అలాగే నెల్లూరు జిల్లా అంటే ఇదే నేనేమనుకున్నానంటే మూడో లిస్టుతో లాస్ట్, ఇంకా మార్పులు ఉండవు అనుకున్నా. కానీ నెక్స్ట్ లిస్ట్ కూడా ఉంటుంది, మరో 2-3 రోజుల్లో అది రావచ్చు. ఈ లిస్టులో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ గారికి వేశారండి. పేరాడ తిలక్ గారు గత ఎన్నికల్లో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వైసీపీ ఎంపీ శ్రీకాకుళం ఎంపీగా వేశారు. యాక్చువల్లీ శ్రీకాకుళం ఎంపీగా వైసీపీ చాలా కసరత్తు చేసింది. ధర్మాన ప్రసాదరావు గారిని అడిగారు, ధర్మాన కృష్ణదాస్ గారిని అడిగారు, తమ్మినేని సీతారాం గారిని అడిగారు. వీళ్ళెవ్వరూ నో చెప్పడంతో చివరికి పేరాడ తిలక్ గారికి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి. అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఇచ్చారు. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు విశాఖపట్నం ఎంపీ. అలాగే ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్, బీసీ కమ్యూనిటీకి చెందిన సునీల్ యాదవ్ గారికి ఇచ్చారు. కారుమూరి సునీల్ యాదవ్. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గారు కన్ఫర్మ్ అయ్యారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు. అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం గారు. ఇలా ఈ ఎంపీ సీట్లకు సంబంధించి 5 మార్పులు చేశారనమాట. ఈ 5లో టీడీపీ నుంచి వెళ్ళిన ఎంపీ కేశినేని నాని గారికి ఇచ్చారు. అలాగే ఏలూరు ఎంపీ గారు ఇక పోటీ చేయనట్టే, ఆయన రాజకీయాలకు స్వస్తి పలికినట్టే మేబీ. అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు పార్టీ మారారు, చూసాము. అలాగే విశాఖపట్నం ఎంపీ గారికి ఏమో విశాఖ తూర్పు సీట్ ఇస్తున్నారు కాబట్టి మారే. సో ఇక ఎమ్మెల్యే సీట్లు చూసుకుంటే ఇచ్చాపురం ఏమో పిరియా విజయ, ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఆమెకు ఇచ్చాపురం ఇచ్చారు. అలాగే టెక్కలేమో దువ్వాడ శ్రీనివాస్ గారికి సీట్ కేటాయించారు, ఇన్ఛార్జీలు. చింతలపూడేమో కంభం విజయరాజు గారికి ఛాన్స్ ఇచ్చారు, చింతలపూడి. అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి గారు, దర్శికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు, దర్శి. అలాగే పూతలపట్టు మూతిరేవుల సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. చిత్తూరు విజయానంద రెడ్డి గారికి ఇచ్చారు, అక్కడ శ్రీనివాసులు గారిని పక్కన పెట్టి విజయానంద్ గారికి ఇచ్చారు. మదనపల్లె నిస్సార్ అహ్మద్ గారికి ఇచ్చారు. అలాగే రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు. పాపం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టీడీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచాడు, మేడ మల్లికార్జున రెడ్డి గారు. సో ఆయన తప్పించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి రాజంపేట సీటు. ఆలూరేమో విరూపాక్షి గారికి ఇచ్చారు, బూసినే విరూపాక్షి గారు. కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగ మురళి, సత్యవేడు మధ్యల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాము. సో పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ గారిని పెనమలూరు అభ్యర్థిగా వేశారు, పెడనకేమో ఉప్పాల రాము గారికి వేశారు. సో ఇవి మార్పులు. ఇప్పటికి 3 లిస్టులు వచ్చాయి బయటికి. ఈ 3 లిస్టుల్లో కూడా ఇందులో 21 ప్లస్ అవి 38 ప్లస్ 21 అంటే దాదాపుగా 59 నియోజకవర్గాలకు మార్చారు. అందులో ఎంపీ సీట్లు మొత్తం 2 విడతల్లో కలిపి ఒక 6, ఒక 5, 11 ఉండగా మిగిలిన 48 కూడా ఎమ్మెల్యే సీట్లు. ఇక్కడతో ఆగదు. ఇంకో 2 లిస్టులు వచ్చినా ఆశ్చర్యపోకర్లా, ఇంకో 2-3 లిస్టులు వచ్చినా ఆశ్చర్యపోకర్లా. భారీగా మార్పులు ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు వరకు చేసిన మార్పులను కూడా మళ్ళీ మార్చే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా. మరింత అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.